ఈనాడులో మెయిన్గా మనకి ఇదిగో అమెరికాపై చైనా సుంకం 125%. శ్వేతసౌధం చర్యకు ధీటుగా డ్రాగన్ స్పందన. ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం. ఐరోపా దేశాలకు షీ జిన్పింగ్ పిలుపు. ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు. ట్రిపుల్ ఆర్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం. లేక్ వ్యూ పార్క్లో జ్యోతిరావు పూలే విగ్రహం. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. భూభారత్ వస్తుంది. ఫ్యూచర్ సిటీకి మెట్రో కూడా వేస్తారట. మాట్లాడదాం దాని గురించి డీటెయిల్గా మనం. ఇక 3 దశలు ముప్పతిప్పలు. ఎల్ఆర్ఎస్ను విడని సాంకేతిక సమస్యలు. ముందుకు వెనక్కు తిరుగుతున్న దరఖాస్తులు. సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న అధికారులు. ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం. టీజీఐఏసీకి కంచెగచ్చిబౌలి భూముల హక్కులు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం. ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఇందులో బీజేపీ ఎంపీ ప్రమేయం కూడా ఉందని చెప్తున్నారు. మరి ఆ ఎంపీ పేరుని చెప్పలేదు. కమిషన్లు పోయాయనే కేటీఆర్ కడుపు మంట. కంచెగచ్చిబౌలి భూములను అన్యక్రాంతం చేయాలనుకున్నారు అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. విద్యా హక్కు చట్టం అమలుపై 21లోగా అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు చెబుతుంది. ఇక జిల్లాకు 33 బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్న పాఠశాలలే ఎంపిక. విద్యా వాలంటీర్ల నియామకం. చిన్నారులకు కిట్లు పంపిణీ చేస్తున్నారు ఇక్కడ. దాంతోపాటు గుర్తింపు కూడా ఇస్తారా అనేది చూడాలి చిన్నారులకి. ఇక మళ్ళీ నకిలీ విత్తనాలు బెడదంటండి. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా. ఇప్పటికే పలు ముఠాల పట్టివేత. సో ట్యాంక్ అంత కష్టం చూపాలి పరిష్కారం అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పిల్లల వికాసానికి 5C విటమిన్ అంట. సో ఈ ఈనాడులో అయితే ప్రధానంగా కనపడుతున్న వార్తా అంశాలు.